కార్మిక కర్షక భారతి కేకేబీ ఛానల్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ ముందుకు బొగ్గని కార్మికుల యొక్క సమస్యలపైన ఒక మంచి వీడియో తీసుకొచ్చేసిన మీ వీరనేని రవీందర్రావు. కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యూవర్స్ అందరూ షేర్ చేసి లైక్ చేయండి. ఇక మనం ఇప్పుడు ఈ బొగ్గని కార్మికులకు సంబంధించినటువంటి మహాసభల వివరాలని మీ ముందు తీసుకొచ్చేసిన మంచి వీడియోలను మీ ముందు తీసుకురావడం ప్రయత్నం చేస్తా. ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూడండి. బిఎంఎస్ అనుబంధ యూనియన్ కోల్లో అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ 19వ త్రైవార్షిక మహాసభలు 12-13 ఫిబ్రవరి నెలలో నాగపూర్లో హెగ్డేవారి భవన్లో జరగడం జరిగింది. ఈ యొక్క మహాసభలకి సురేంద్ర కుమార్ పాండే గారు డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆఫ్ బిఎంఎస్, అదేవిధంగా బొగ్గనుల శాఖ ఇన్ఛార్జి శ్రీ కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు పాల్గొనడం జరిగింది. వీరితో పాటు ఈ 10 బొగ్గు సంస్థల నుండి సుమారు 800 మంది ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మహాసభకి కేంద్ర బొగ్గనుల శాఖ మంత్రి పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు పాల్గొనడం విశేషం. ఈ యొక్క మహాసభలో ప్రధానంగా బొగ్గుగని కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, బొగ్గుగనిలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు, అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి కార్మికుల యొక్క సమస్యలపైన చర్చించి ఒక తీర్మానాల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతున్నది. కావున ఈ యొక్క మహాసభలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహాసభలు. పోయిన 3 సంవత్సరాల్లో చేసినటువంటి పనులు, రాబో 3 సంవత్సరాల్లో ఈ బొగ్గులో జరగాల్సినటువంటి పనులు, కార్మికులకు సంబంధించినటువంటి విషయాలని కూడా ఈ యొక్క మహాసభలో చర్చించనున్నారు. ఈ మహాసభలు చర్చనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. తదుపరి ఒక భారీ ర్యాలీ కూడా ఈ యొక్క పురవీధులలో తీసినటువంటి పరిస్థితి కూడా జరిగింది. ఈ మహాసభల్లో నాగపూర్లో జరిగిన మహాసభల్లో సురేంద్ర కుమార్ పాండే గారు, అదేవిధంగా బొగ్గుల శాఖ ఇన్ఛార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు, గురుడే గారు, సంజయ్ కుమార్ చౌదరి గారు, రాజన్ బెహారా గారు, సుజిత్ సింగ్ గారు, ఆశీష్ మూర్తి గారు, జయంత్ అస్లో గారు, అదేవిధంగా సింగరేన్ నుండి యాదగిరి సత్తయ్య గారు, మాధవ్ నాయక్ గారు, సారంగపాణి గారు, వేణు, పవన్, సైదులు, రాజారెడ్డి, కిషన్, రమాకాంత్ గారు కూడా పాల్గొనడం జరిగింది. సింగరేన్ నుండి 42 మంది ప్రతినిధులు ఈ యొక్క మహాసభలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మహాసభలో పెద్ద లక్ష్మారెడ్డి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి అనేక విషయాలను తీసుకెళ్లారు. ఈ సింగరేన్లో బొగ్గంలో జరుగుతున్నటువంటి నష్టాలు, ప్రమాదాలు, మెడికల్ సౌకర్యాలు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, రిటైర్డ్ అయినటువంటి కార్మికుల యొక్క సమస్యలు, వీటన్నిటిని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో పెద్దలు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా బిఎంఎస్ నాయకుల యొక్క సమక్షంలో చర్చించి ఈ కార్మికుల యొక్క సమస్య పరిష్కారం కోసము కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనే విషయాన్ని కూడా వారు తెలపడం జరిగింది. అంతేకాదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో గతంలో ఉన్నటువంటి భూగర్భ గనుల సంఖ్య తగ్గింది, ఇప్పుడు భూగర్భ గనుల సంఖ్య పెంచాలనేటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయాన్ని కూడా మేము పరిశీలన ఉంది కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని మంత్రి గారు చెప్పడం అనేది హర్షించదగ్గ విషయంగా మనం వారి మాటల్లో మనం వినవలసిన అవసరం ఉంది. ఈ యొక్క ప్రాంగణానికి లక్ష్మారెడ్డి గారు, గురుడే గారు వారిని మన పెద్దలు ముఖ్య అతిథి కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గుల శాఖ మంత్రి గారిని స్వాగతిస్తున్నటువంటి తరుణంలో భారత్ మాతాకి జై అంటూ స్వాగతం పలుకుతూ హర్షధ్వానాల ద్వారా ఈ యొక్క సమావేశము ప్రారంభమైంది. గురుడే గారు వేదిక మీదకి ఈ యొక్క కేంద్ర మంత్రి గారిని స్వాగతం పలకడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ బొగ్గని కార్మికుల యొక్క సమస్య పరిష్కారమే లక్ష్యంగానే మేము పనిచేస్తాము, కేంద్రం మీకు అండగా ఉంటుందనే విషయం చెప్తూ జ్యోతి ప్రజ్వలన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. జ్యోతి ప్రజ్వలనంతరం వారు మాట్లాడుతూ బొగ్గనుల శాఖ మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఈ సింగరేణి బొగ్గనులో ఉన్నటువంటి కోల్ ఇండియాలో ఉన్నటువంటి బొగ్గనులను కూడా రక్షించే లక్ష్యంగా మేము బాధ్యతగా పనిచేస్తాము. అనేక సందర్భాల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ బొగ్గనుల మీద వారి దృష్టి సారించారు. నాతో అనేక సందర్భాల్లో విషయాలు చెప్పారు. అండర్గ్రౌండ్ మైన్స్ పెంచాలనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు ఏదైతే బొగ్గనుల ఇన్ఛార్జి నా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి సమస్యను పరిష్కారం చేసి కార్మికులకు అండగా ఉంటూ మేలు చేసేటువంటి పని మేము కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనే విషయాన్ని అనేక సందర్భాల్లో వారి మాటల్లో చెప్తున్నటువంటి సందర్భంలో ప్రతినిధులందరూ హర్షధ్వానాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా వారు మాట్లాడుతూ బొగ్గులో నేను తిరిగిన సందర్భాల్లో అనేక మంది వారు
విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారనే విషయాన్ని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికుల యొక్క పరిస్థితి సాక్షాత్గా నేను చూశాను రాష్ట్రంలో సింగరేణిలో కూడా అని కూడా వారు గుర్తు చేశారు. సిఎంపిఎఫ్ దీర్ఘకాలికంగా ఉండాలి అంటే దాన్ని పెంచాలనేటువంటి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు చెప్పినటువంటి మాటల్లో మనకొక నమ్మకాన్ని కుదిరిందని కూడా ఈరోజు మనం చెప్తున్నాం. లక్ష్మారెడ్డి గారు ప్రధానంగా సిఎంపిఎఫ్ పెన్షన్ దీర్ఘకాలికంగా కొనసాగాలంటే బలమైనటువంటి చర్యలు ఉండాలని, మహిళా కార్మికుల పనిస్థలాల్లో జరుగుతున్నటువంటి అనేక ఒడిదొడుకులను సవరణ చేయాలని, డిహెచ్ఎఫ్ఎల్ దివాన్ ఫైనాన్స్ హౌస్లో జరిగినటువంటి 1390 కోట్ల రూపాయలు, రియలెన్స్ దాంట్లో 150 కోట్ల రూపాయలు, ఇలా పర్మనెంట్ కార్మికులకు సిఏలో అనేక లక్షలాది రూపాయలను తీసుకెళ్లేసి వారు పెట్టినటువంటి పెట్టుబడులు ఉపసంహరణకి వెంటనే రికవరీ చేసేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా లక్ష్మారెడ్డి గారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అంతేకాదు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి విషయము, రిటైర్డ్ అయినటువంటి కార్మికుల యొక్క సమస్యలు అనేకం వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు చెప్పినటువంటి మాటల్ని తూచా తప్పకుండా మేము కార్మికుల సర్వీస్ చేయడం కోసము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి కార్మికులకు ఒక అండదండగా మేము పనిచేయడానికే మేము సిద్ధంగా ఉన్నామని కొత్త కాపు లక్ష్మారెడ్డి గారు ఈ యొక్క విషయాల్ని సభ ద్వారా వారికి తీసుకెళ్లారు. అంతేకాదు ప్రమాదరహిత ఉత్పత్తిగా ఉండేలాగా ఈ బొగ్గంలో పనిచేసేటువంటి అధికారులు పనిచేయాలని, ఉత్పత్తి లక్ష్యంగా పనిచేసేటువంటి అధికారులు ప్రమాదాలు జరిగినప్పుడు వారిపై తగిన చర్యలు తీసుకొని వారికి తగు సూచనలు కూడా ఇవ్వాలని వారు చెప్పడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో కోల్ ఇండియా వ్యాప్తంగా మనం అనేక విషయాలను కూడా మనం అనుభవించినటువంటి పరిస్థితి ఉందని కూడా అక్కడ ప్రజలు కార్మికులు అనుకున్నటువంటి జరిగింది. 11వ వేతన ఒప్పందం 45 రోజుల ముందు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక వేజ్ బోర్డు కమిటీని కూడా వేయడం జరిగిందని కూడా గుర్తు చేశారు. తదుపరి నూతన కార్యవర్గాన్ని రాబోయే 3 సంవత్సరాల కోసం నూతన కార్యవర్గాన్ని సురేంద్ర కుమార్ పాండే గారు మరియు కొత్త కాపు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి జరిగింది. ఈ యొక్క నూతన కమిటీలో సంజయ్ కుమార్ చౌదరి గారు ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజన్ బెహారా గారు, వైస్ ప్రెసిడెంట్స్గా 2, జనరల్ సెక్రటరీగా సుజిత్ సింగ్ గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఆశీష్ కుమార్ మూర్తి గారు, సెక్రటరీలు 3, ఆర్గనైజ్ సెక్రటరీలు 1, ట్రెజరర్గా జయంత్ అస్లో గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ట్రెజరర్గా 1, మొత్తం 12 మందితో ఈ యొక్క ఆఫీస్ బ్యారర్స్ను ఎన్నిక చేయడం జరిగింది. మన సింగరేణి నుండి ఏదైతే మన మాధవ నాయక్ గారు సెక్రటరీగా ఎన్నిక కావటము హర్షిస్తూ అందరూ పుష్పగుచ్చాలు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా సారంగపాణి గారు, మన యాదగిరి సత్తయ్య గారు కార్యవర్గ సభ్యులుగా ఈ యొక్క మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా నాగపూర్లో పురవీధుల్లో భారీ ఎత్తున ర్యాలీ తీస్తున్నటువంటి సందర్భాల్లో కాషాయ జెండా, బిఎంఎస్ జెండా పట్టేసి బిగించిన పిడికిలి జెండా పట్టి పురవీధులు తిరుగుతున్న సందర్భంలో పూలలతోటి స్వాగతం పలుకుతున్నటువంటి ఆ నగరాలు. దానికి ముందు లక్ష్మారెడ్డి గారు కూడా నాయకత్వం వహిస్తూ ముందు వరుసలు నడుస్తున్నటువంటి సందర్భంలో బిఎంఎస్ కార్యకర్తలు కోలాహలతో డ్యాన్సులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ మహాసభలలో అనేక శక్తి ప్రదర్శనలు చూపించేసి కార్మికులకు అండగా ఉంటాము, ఈ సింగరేణి బొగ్గలను రక్షించుకుంటాం అనేటువంటి నినాదాలు చేస్తూ భారత్ మాతకి జై అంటూ సింగరేణి రక్షించడమే బిఎంఎస్ లక్ష్యాన్ని చెప్తున్నటువంటి నినాదాలతో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ ర్యాలీ ఒక శోభాయాత్రను తలపించిందనే విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా మహిళలు ఎక్కువ మంది పాల్గొనడం, మహిళలు కూడా డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా ఈ యొక్క మహాసభలు ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి విషయాన్ని మనం చెప్పవచ్చు. ఈ మహాసభల్లో అనేక మంది అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో నభోతో నభవిష్యత్తులాగా ఈ యొక్క మహాసభలు జరిగినాయి అనేది అక్కడ ఉన్నటువంటి ప్రతినిధుల యొక్క ఆలోచన. కాబట్టి ఈ యొక్క మహాసభలు విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. తప్పకుండా మీ యొక్క సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలని విజ్ఞప్తి.